వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్లో ఐలమ్మ క్యాంస విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మెదక్ కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎంపీ నీలం మధు ఈ సందర్భంగా రజక సోదరులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని, మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ క్యాంస విగ్రహాన్ని చిట్కుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టి వీరనారికి గుర్తింపునిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు అధికారికంగా కూడా రవీంద్ర భారతిలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఐలమ్మ జయంతి జరుపుతుండ్రు. ఈరోజు స్టేట్ వైడ్స్గా కూడా ఐలమ్మ జయంతి 129వ రజక సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి జరుపుతున్నాం. ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లా అయితే గతంలో సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ, ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి, బీసీ కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకు, ఎవరి శాతం వాళ్ళకు ఇస్తామని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మంత్రివర్యులు అందరం కూడా కలిసి బీసీ కులగణనకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ముందు ఈరోజే చూసినాం పేపర్లో కూడా, మేము మా మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు కూడా చెప్పారు, బీసీ కులగణన కూడా తొందరలోనే 4-5 రోజుల్లోనే గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు. అది సంతోషకరం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా, బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది బీసీ కులగణన వల్ల. అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీలకు కూడా సమస్య స్థానం దొరుకుతుంది, ప్రాధాన్యత దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే అన్ని వర్గాలను, ఒక బీసీలనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంపన్న వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు రుణమాఫీ కూడా మీరు చూస్తుండొచ్చు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. మీరు రైతులు కూడా సంతోషంగా ఉండాలి. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండి ఏమైనా జరిగితే కూడా అవి అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఈరోజు చెప్తుండు, మీరు చూడవచ్చు, హరీష్ రావు గారు కూడా మాట్లాడుతుంటారు. ఎప్పుడు వచ్చినా ఈ 10 నెలల పాలనలో హరీష్ రావు గారు ఒక మాట చెప్తుంటాడు, 400 మంది చనిపోయారు, 400 పైచిలకు మంది చనిపోయారు రైతులు అంటారు. ఏ రైతులు చనిపోయినది, ఏ కారణంగా చనిపోయినా రైతు రుణమాఫీ మీద చెప్తుంటాడు. అది పద్ధతి కాదు హరీష్ రావు గారు. మీరు ఒకసారి శివ రాజకీయాలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే శివ రాజకీయాలు ఎందుకు చెప్తున్నాం అంటే, రైతులు చనిపోతే, మా మీడియా మిత్రులు ఉన్నారు కదా, ప్రతి దగ్గర మీడియా మిత్రులుగా మీకు తెలుస్తుంది కదా, రైతు రుణమాఫీ మీద చనిపోయిన వాళ్ళు ఉంటే మీ దృష్టికి వస్తే, పేపర్లో వచ్చినప్పుడు మా కార్యకర్తలు అంతా ఉంటారు కదా రాష్ట్రంలో, వాళ్ళ దృష్టికి వస్తే మేము ప్రభుత్వం దృష్టికి కార్యకర్తలం అందరం కూడా వాళ్ళకు కావాల్సిన న్యాయం చేస్తాం. మీరు ఎందుకంటే గతంలో కూడా రెచ్చగొట్టి మా బడుగు బలైన పిల్లలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో బడుగు బలైన పిల్లలు బలి చేసినారు. ఆ రోజు మీకు అగ్గిపెట్ట దొరకలేదు, పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు. మళ్ళీ కూడా అలాంటివి చేయకండి. ఎక్కడైనా రైతు రుణమాఫీ జరగకుండా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు కలెక్టర్ గారికి, అధికారులకు కలవండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. మీ పక్షపాతిగా ఉంటాం, రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతిపక్షాల నాయకులు ఏదో బురద జల్లి మీద జల్లాలని చూస్తుంటారు, అవన్నీ నమ్మకండి. మా కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు, ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఏదైనా మా దృష్టికి రాకపోతే కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురండి. అవి కూడా ఇలాంటి సమస్యలు ఉన్న గ్రౌండ్కి వచ్చి మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు మీకు రైతులకు అండగా ఉంటారని తెలియజేస్తున్నా. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు.
హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఫతేనగర్ ఎస్టీపీ ప్లాంట్ ను సందర్శించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేటీఆర్. అనంతరం కూకట్పల్లి ఎస్టీపీ ప్లాంట్ ను సందర్శించిన కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మరి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, పద్మా గౌడ్, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు ఉన్నారు. ఈ రోజు వద్దు ఇవన్నీ మళ్ళీ అది చెప్తే మీరు ఇదేదో ఏరు నాకు తెలుసు. ఇక్కడ కష్టం సార్, ఇక్కడ సార్ అక్కడ పెట్టండి. ఇక్కడ మాట్లాడాలి, మరి ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ సార్ ఆడే సిస్టమ్ బాగా ఇక్కడ ఒకటే, ఏదైనా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేయాలంటే తప్పకుండా ఆలోచన చేయవలసింది. కానీ సెలెక్టివ్ జస్టిస్ మంచిది కాదు. ముఖ్యమంత్రి అన్నకు ఒక న్యాయం, బాగా డబ్బులున్న వాళ్ళకు ఒక న్యాయం, వాళ్ళని మాత్రం ముట్టం. కానీ పేదల మా సహచర శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ మహమూద్ అలీ గారు, హైదరాబాద్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు, అంబర్పేట ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, ఈరోజు ప్రత్యేకించి మమ్మల్ని తన నియోజకవర్గానికి ఆహ్వానించిన సోదరులు కూకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు, మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు షంబిపూర్ రాజు గారు, మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యులు, మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్, హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు, వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడే మేమందరం కూడా కాసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లుగులో కొట్టిండని చెప్తుంటే, వేదశ్రీ అనే చిన్న పాప 7 ఏళ్ల పాప, హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనినా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది. ఏమడిగింది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాయి, ఒక మా హయాంలో కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ల మీద ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరుంటారండి ఫుట్పాత్ల మీద? ఫుట్పాత్ల మీద ఓ బజ్జీల బండో, ఓ ఇడ్లీ బండో, ఒక చెప్పుల దుకాణమో టేలానో నడుపుకుంటోళ్ళు ఎవరు? ఏ దిక్కు లేకపోతే సొంతంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి నెలకొక 10,000 సంపాదించుకుంటోళ్ళు ఉంటారు. వాళ్లకు నువ్వు తొలగించాలనుకుంటే ఫుట్పాత్ ఆక్రమణలు ఉద్దేశం మంచిదే, కానీ ఏం చేయాలి? ప్రభుత్వం వెండింగ్ జోన్లకు తరలించాలి. వాళ్ళు ఒక వెండింగ్ జోన్ పెట్టి, మేము చేసినాం ఇదివరకు అయ్యప్ప సొసైటీలో అదే సమస్య ఉంటే వెండింగ్ జోన్ పెట్టి అక్కడ షాపులు కొత్తవి కట్టి వాళ్ళని అక్కడ తరలించి ఆడికెళ్ళి తీసేసి, మానవీయ కోణం ఉండాలి. వాళ్ళ నగాదంలో రోడ్డు మీద పడేయదు. బలిసిన వాళ్ళ కంటే ఇబ్బంది కాదు, కానీ ఇట్లా పేదవాళ్ళకి ఎవరు దిక్కు ఆలోచించాలని కోరుతా ఉన్నా. వెండింగ్ జోన్లు నిర్మాణం చేయండి.
ఆక్రమణలు తొలగించే ముందు వెండింగ్ జోన్లు కట్టి వారికి ప్రత్యామ్నాయ పరిష్కారం చూపెట్టి వాళ్ళని తొలగించండి. అదేవిధంగా ఇంకా విచిత్రం, అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి తెలియదు. వినగాక మొన్న చూసిన నేను 3 రోజుల కింద 1,50,00,000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3 రోజుల కింద 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది. ఇది అక్రమం. అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది FTL అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీద చర్య తీసుకో. కొనుక్కున్నోళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, ఎట్లు ఇచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు పుట్టించిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముంటే ఆ పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. 1,50,00,000 మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు. ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నోడు మంచిగానే ఉంటాడు. రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి. తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడినారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతా నువ్వు రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కట్టిన మేము చూడు అని. ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇల్లు ఇవాళ అదే ఇళ్లను మూసీలో ఇంకొకడ ఇస్తా అంటున్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు కేవలం మీద కాగితాలు ఇచ్చి తప్పించమంటే కుదరదు. తాళాలు ఇవ్వండి, గృహ ప్రవేశాలు చేయించండి, తర్వాతనే వాళ్ళకి తొలగించండి, లేకపోతే ఒప్పుకో. ఎందుకంటే పద్ధతి కాదు. వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం. కట్టిన ఇల్లు రెడీగా ఉన్నాయి కదా, ఒక కొల్లూరులో 16,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. మేమే కట్టినాం. మీకు పంపించిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచభక్ష పరమాణాలు పెట్టి చేసి శాతనైతే వాళ్ళ గృహ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు. అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూతి పారేసుడు, ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూతి పారేసుడు, మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు, మీ ప్రభుత్వమే కూలగొట్టుడు, ఈ చిల్లర పనులు బంద్ చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట బయట పెడతాము. ఆల్రెడీ ఆ సంస్థ బ్లాక్ లిస్ట్ అయిన సంస్థ. ఆ వివరాలు కూడా మొత్తం నేను మరొక ప్రెస్ మీట్ పెట్టి చెప్తా, తొందరపడతాను. ఒక వేదశ్రీకే కాదు, పరామర్శ కూడా పోతాను, కస్తూర్బాయి గారి దగ్గర కూడా పోతాం. మేము తప్పకుండా ఎవరెవరైతే రోడ్డున పడ్డారో బాధితులు వాళ్ళందరికీ అండగా మేము నిలబడతాం. తప్పకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా మేము మా శాయశక్తులు ఆదుకుంటాం. న్యాయపరంగా కూడా వారి కోసం కొట్లాడు. అది మా బాధ్యత. టైం ఉంది కదా బెదరిక, ఇంకా పొద్దుంది, పొలం తొందర చూద్దాం. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది ఇంకా ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏందో అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే బ్రదర్, ఎట్లా ఉందంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నది. కోర్టు హాలిడే రోజు సాటర్డే సండే కావాలని, అభాగ్యులకు కోర్టు కూడా అండగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో సాటర్డే సండే కావాలని చేస్తున్నారు. ఉదయం 3 గంటలకు పోయి కొట్టిపారేస్తున్నారు. అంటే ఎంత తెలివిగా చేస్తున్నారు, అతి తెలివితో చేస్తున్నారంటే కోర్టు ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యే లోపలనే కూలగొట్టి అయ్యో అయిపోయింది, 3 గంటలకు మొదలు పెట్టాలి, 9 గంటల లోపల నీలమట్టం చేయాలి, 10 గంటలకు కోర్టు ఒకవేళ మొట్టికాయలు వేసినా అయ్యో సారీ అని చెప్తే అయిపోతుంది. ఇట్లా కోర్టుని, న్యాయమూర్తులను కూడా అపహాస్యం చేసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు కూడా మేము తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే సహజ న్యాయ సూత్రాలు అందరికి ఒకటే తిరిగి ఉండాలి. చట్టం అనేది అందరికి ఒకటే తిరిగి ఉండాలి. ముఖ్యమంత్రి అన్నకు ఒక చట్టం, గరీబ్ గాళ్ళకు ఇంకో చట్టం అంటూ ఉండదు కదా. కాబట్టి తప్పకుండా అది ఆలోచన చేయాలి. మూడోది, మీరు అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతారా అని. సందర్భం వస్తే కాంగ్రెస్ వాళ్ళ ఇండ్ల మీదకి పోతాం, మంత్రుల దగ్గరికి పోతాం, మంత్రుల ఫామ్ హౌస్లను మంచి వీడియోలు తీసి మీకు కూడా అందజేస్తాం. తప్పకుండా అన్ని బయట పెడతాం, అందులో ఏం ఇబ్బంది లేదు.
పట్నం మహేందర్ రెడ్డిది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది, లేదా వివేక్ గారిది, ఇంకా చాలా మంది ఉన్నారు, కేవీపీ రామచంద్రరావుది, అన్ని బయటికి వస్తాయి. మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, వీళ్ళ వ్యవహారం ఎంత దాకా పోతుంది, వీళ్ళ డ్రామా ఎంత దాకా లాగుతారు, ఇవన్నీ చూసిన తర్వాత మా పని మేము చేస్తాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని మేము కోరేది ఒకటే, ఈ ఈ ఈ డెమాలిషన్స్ ఏవైతే విచ్చలవిడిగా చేస్తున్నారో, ముఖ్యంగా అమానవీయంగా నోటీసులు ఇవ్వకుండా ఇష్టారీతను చేస్తున్నారో, ఈ విషయంలో ముఖ్యంగా సాటర్డే సండే చేస్తున్న కార్యక్రమం, నోటీస్ ఇవ్వకుండా చట్టాన్ని తూట్లు పొడుస్తూ న్యాయాన్ని అపహాస్యం చేస్తూ చేస్తున్న కార్యక్రమాలను సోమోటోగా హైకోర్టు సీజే గారు విచారణకు తీసుకోవాలి. వీళ్ళ తరపున అవసరమైతే మేము పిటిషన్ కూడా వేస్తాం. సోమోటోగా వారు తీసుకోకపోతే ఒక పిటిషన్ కూడా మేము వేస్తాము. తప్పకుండా వారు స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతాం. అనుమతిచ్చిన అధికారులను కట్టిన బిల్డర్లను చర్య తీసుకుంటే వాళ్ళ మీద తీసుకోవాలా. అమాయకంగా కొన్న బిల్డర్లు, అమాయకంగా కొన్న కొనుగోలుదారులు, మధ్యతరగతి ప్రజలు పైసా కూడబట్టి నిన్న చూస్తే ఒక దాదాపు 40-50 ఏళ్ళు ఉండే మగవాళ్ళు ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. అందుకే నేను అనేది, ప్రభుత్వానికి మానవీయత ఉండాలి, మానవీయ కోణం ఉండాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గర కూడా వచ్చినాయి రిపోర్ట్. కిర్లోస్కర్ కమిటీ ప్రకారం 28,000 కబ్జాలు ఉన్నాయి. ఓఎంట్స్ అనే కమిటీ కన్సల్టింగ్ ప్రకారం కంపెనీ రిపోర్ట్ ప్రకారం 30,000 ఉన్నాయన్నారు. మేము ఆలోచించింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో వాటిని కొట్టాలనుకున్నాం, కొట్టాం. నేను ఇంకొక రోజు మీకు కావాలంటే వివరంగా మా ప్రభుత్వంలో చెరువుల పరిరక్షణకు మేము తీసుకున్న కార్యక్రమాలు, ఎట్లా మేము కబ్జాలు లేకుండా నిరోధించగలిగినాం, ఎట్లా ఎస్టీపీలు కట్టాము, చెరువులను ఎట్లా సుందరీకరించాము. అది ఐడియల్ చెరువు కావచ్చు, మల్కం చెరువు కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, అంబీర్ చెరువు కావచ్చు, ఏమేం చేసినామో నేను కూడా మీ ముందు ప్రజెంట్ చేస్తాను. మొత్తం కావాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపెడతాను. వాళ్ళు కేవలం భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలవుతుంది. ఇవాళ రిపోర్ట్ వచ్చింది, 42% పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేటు మిగతా నగరాలతో పోలిస్తే. రియల్ ఎస్టేట్ అంటే కేవలం పెద్ద పెద్ద కంపెనీలు కాదు కదా, రియల్ ఎస్టేట్లో కూలీలు పనిచేస్తారు, అదేవిధంగా కార్మికులు ఉంటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉంటారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళందరి ఉపాధికి దెబ్బ కదా ఇది. బట్ జాగ్రత్తగా చేయాలి. చాలా మంది ఉన్నారు అట్లా, చాలా మంది రియల్ ఎస్టేట్ రంగం మీద, నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు, బిల్డర్లు బాగా బలిసిన వాళ్ళే కాదు, లక్షల మంది కార్మికులు, కూలీలు ఉంటారు. వాళ్ళ విషయంలో కూడా మానవీయ కోణం ఉండాలనేది మా ప్రధానమైన. ఎక్కువ విద్యుత్ ఖర్చు అయ్యే విధంగా, అంటే ఎలక్ట్రిసిటీ కూడా కన్జంప్షన్ పెరిగి మళ్ళీ బోర్డుకు కూడా ఇబ్బంది రావద్దన్న ఉద్దేశంతో సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ అంటారు దీన్ని, SBR. ఆ SBR టెక్నాలజీతో ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా నిర్మాణం చేసినాము. హైదరాబాద్ భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే, ఇవన్నీ హంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం. మళ్ళొకసారి చెప్తా ఉన్నా, నేను భారతదేశంలో కాదు, దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్. 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్. ఇది కేసీఆర్ ముందు చూపు, మా ప్రభుత్వం యొక్క విజన్ వల్ల జరిగింది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మళ్ళీ నేను ఈ మాట అనగానే ఎవరో ఒక బీజేపీ సోదరుడు బయలుదేరుతాడు, మా పాత్ర ఉంది ఇందులో కేంద్రం పాత్ర గుండు సున్నా. అది కూడా చెప్తా ఉన్నా ముందే. ఈ మొత్తం 4,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టి దాదాపు 1,300 MLDల కెపాసిటీతో కడుతున్నామో ప్లాంట్లు, ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క పైసలు గుండు సున్నా, ఒక్క పైసా కూడా లేదు. ఇవన్నీ కూడా చాలా విజయవంతంగా చేశాం. నేను నిన్న కూడా చెప్పినా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా, మేము 10 ఏళ్ల పాటు రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా, కుల విద్వేషాలకు అతీతంగా, మతం పేరు మీద జరిగే దాడులకు కానీ, పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా దగ్గర కూర్చొని అటు అధికారులు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, పోలీస్ కావచ్చు, సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు, మహమూద్ అలీ గారు, సబిత గారు, మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది. చిన్నపాటి నొక్కు కూడా పడకుండా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా, ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ఫార్ములా రేస్ కావచ్చు, లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత.
గంతాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తెలుసు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్ లో మేమండం కాదు, ప్రభుత్వానికి అంతో ఇంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి. 30 రోజుల్లో 28 మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి అన్ని కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ 10 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరే మున్సిపల్ శాఖ చూస్తా ఉన్నారు. మేము సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం. ఫతేనగర్ బ్రిడ్జ్ దాని విస్తరణకు అప్పటికే డబ్బులు 100 కోట్లు కేటాయించడంతో పాటు రైల్వే శాఖకి డబ్బులు కట్టాలా రైల్వే వాళ్ళకి అంటే శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర నుండి డబ్బులు కూడా కట్టించారు అన్నాడు అసెంబ్లీ. ఇంతవరకు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేసిన నాతుడు లేడు. ఇంతవరకు దాని విస్తరణ వైడనింగ్ కి ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు 10 నెలలు. ఎందుకు అంటే పురపాలక శాఖ మంత్రి గారికి పట్టింపు లేదు, హైదరాబాద్ నగరం మీద ప్రేమ లేదు, నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అంతకంటే లేదు. కనీసం ఎమ్మెల్యేలు పిలిచి ఏమున్నాయి సమస్యలను అడిగే పరిస్థితి కానీ తీరిక కానీ ముఖ్యమంత్రికి లేదు. అదేవిధంగా కుకట్పల్లిని ఇటు సనత్ నగర్ ను కలిపే ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే అండర్ పాస్, బాలనగర్ కలిపే అండర్ పాస్, దానికి కూడా మేము డబ్బులు కట్టినాం. అక్కడ కూడా రైల్వే శాఖకు చిన్న ఆటంకం ఉంటే వాళ్ళకు కూడా పైసలు కట్టినాం. కానీ ఈ రోజు వరకు ఒక్క అడుగు ముందుకు పడలే. ఇట్లా చెప్తూ పోతే మా కృష్ణారావు గారు చెప్తుంటాడు ఇప్పుడు కుకట్పల్లి ఎమ్మెల్యే గారు, అన్న ఈ 10 నెలలు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టలేదన్న నేను, ఎందుకంటే ఒక పైసా ఇవ్వట్లేదు. హైదరాబాద్ మహానగరం మీద బడ్జెట్ లోనేమో బిల్డప్ 10,000 కోట్లు అది ఇది, ఒక్క పైసా ఈ రోజు వరకు శాంక్షన్ చేయలేదు ఈ రోజు వరకు. ఇది వాస్తవం. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా పేరిట హైడ్రామాలు కాదు, హైదరాబాద్ను బాగు చేసే ఆలోచన చేయండి. హైదరాబాద్ కోసం, హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తున్న పాత్రికేయ మిత్రులకు, మాకు సహకరించిన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు అధికారులకు పేరు పేరున అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో 4 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినామో వాటిలో 2 ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది. మరొక 2 ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాము. ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్ని హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు. అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి, మా అభివృద్ధిని చూసి గెలిపించినారు. వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే పనులు కొన్ని ప్రారంభించి ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడానికి మేమందరం చిత్తశుద్ధితో కంకణబద్ధులమై పనిచేస్తామనే విషయం చెప్పడానికి ఈరోజు 4 STPలు ఒక నియోజకవర్గంలో, ఒకసారి మీకు లెక్క చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫతేనగర్లో దాదాపు 175 కోట్ల రూపాయలతో 133 MLDల ప్లాంటు నిర్మాణం పూర్తయింది, ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఖాజాకుంటలో 20 MLDల ప్లాంటు దాదాపు 40 కోట్ల రూపాయలతోని నిర్మాణం పూర్తయింది, అది కూడా రన్నింగ్లో ఉంది. రెయిన్బో విస్టాస్ దగ్గర 43.5 MLDల ప్లాంటు దాదాపు 75 కోట్ల రూపాయలతో నిర్మాణంలో చివరి దశలో ఉంది. ముల్లకత్వాలో ఒక 25 MLDల ప్లాంట్ దాదాపు 45 కోట్ల రూపాయలతో మరి అది కూడా చివరి దశలో ఉంది. అంటే ఒక్క కుకట్పల్లి నియోజకవర్గంలోనే, ఒక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో దాదాపు 350 కోట్ల దాకా సుమారుగా ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే ప్రజల ఇక్కట్లు తీర్చడానికి కుకట్పల్లి నాలా కావచ్చు లేదా స్థానికంగా ఉండే నాలాలు కావచ్చు, వాటిలోంచి వచ్చే నీరు వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదు. ఆ మురికి నీరు వల్ల తప్పకుండా వాటిని శుద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక్క కుకట్పల్లిలో 350 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. మొత్తం కనుక హైదరాబాద్ GHMC పరిధిలో చూసినట్టయితే భారతదేశంలో కాదు, దక్షిణ ఆసియాలో
మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావాలి, 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిన నగరంగా చేయాలన్న ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 1276 MLDల మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీతో ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తం 31 ప్రాంతాల్లో శ్రీకారం చుట్టినాం. అందులో అంబర్పేటలో 300 MLDల ప్లాంట్ అతి పెద్దది అంబర్పేటలో కట్టినాం. దాన్ని కూడా తొందరలో సందర్శిస్తాం. ఇప్పటికే 5 చోట్ల STPలు ప్రారంభం అయినాయి. నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడే, ఇంకా అప్పటికి ఎలక్షన్ కోడ్ రాలేదు, కోకాపేటలో STP ప్రారంభించాను. తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు ఉప్పల్లో నల్ల చెరువు మీద 1, నాచారం దగ్గర 2 ప్లాంట్లు ప్రారంభించారు. ఇంకా ఒక 3 కూడా తయారుగా ఉన్నాయి, మనం కట్టిందే ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ని మురికి నీటి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక ఐడియా కోసం మీకు చెప్పేది ఏమంటే, దాదాపు హైదరాబాద్లో GHMC పరిధిలో రోజుకు 2,000 MLDల మిలియన్ లీటర్స్ పర్ డే మనకు సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. మా ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 700 దాకా సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఉండేది, 700 MLD. దానికి మరొక దాదాపు 1,300 MLDల కెపాసిటీ యాడ్ చేసి 4,000 కోట్ల రూపాయలతో సెకండరీ ట్రీట్మెంట్కి మేము శ్రీకారం చుట్టినాం. దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పి గర్వంగా హైదరాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నాం. నాడు మేము మాట ఇచ్చినాం, 1,00,000 కట్టినాం, మరొక 1,00,000 కడతాం, అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్లో పేదలందరికీ ఇస్తామని చెప్పాం. 1,00,000 మేము ఇచ్చినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు. ఇప్పుడే తెలిసింది మా కుక్కట్పల్లిలో కూడా HMDA భూముల మీద కన్నేసినాడు, తొందరలో అమ్ముతాడని తెలిసింది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలి, తప్పకుండా హైదరాబాద్లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి. ఇక్కడ 1000 ఎకరాల అమ్మకానికి పెడుతున్నావు అని తెలిసింది. తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే పేదలు కోకొల్లలుగా ఉన్నారు. దాదాపు 7 లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి. అన్నీ తీస్తే కూడా మీకు తప్పకుండా కనీసం ఒక 3-4 లక్షల మంది అర్హులు వెళ్తారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వారికి అండగా ఉంటాం. ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే, మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం. తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం, ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం. మేము కూడా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా, 9-10 నెలలు అయింది కదా, వీళ్ళకు కూడా కొత్త మురిపం ఉంటుంది కదా, హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం. కానీ మీ దౌర్జన్యాలు, మీ దాష్టికాలు కొనసాగితే మేము ఊరుకోము. తప్పకుండా ఫీల్డ్కి వస్తాము. మీ బుల్డోజర్లకు అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం. ఖచ్చితంగా పేదలకు అండగా బస్తీలలో మేము నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఆక్రమణలను ఎంకరేజ్ చేయడం లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, ఆక్రమణలు అంటే చాలా గమ్మత్తున్నది. ఆక్రమణలు చేసిందంతా మీకు కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ, మొదలు తీసుకొస్తే తవి తీస్తే. మీరు ఆఖరికి మొన్న కూలగొట్టిన నాగార్జున కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు, ఇలా కూలగొట్టి డ్రామా చేసేది కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి, అభాగ్యుడికి అండగా నిలబడదామనేదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం, కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి, రోడ్డు మీద బజార్ మీద పడేయకండి. చిన్న పిల్లలను, మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో, మానవత్వం లేకుండా వ్యవహరించకండి. ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ, ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. GHMC బిల్డింగే నాలా మీద, ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు FTL ఉన్నది, మీ మంత్రుల ఇల్లు, ఫామ్ హౌజులు, చెర్లళ్ళు ఉన్నాయి. అవి గులగొడతావు మొదలు, అవి గులగొట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు కదా, ఆడికెళ్ళి మొదలుపెట్టు. అంతగానం నీకుంటే కమిట్మెంట్, ఆడికెళ్ళి మొదలుపెట్టు. GHMC ఆఫీసు, బుద్ధ భవను, మీ అన్నది ఇల్లు, మీ మంత్రుల ఇల్లు, మీ MLC పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు, ఇవన్నీ కూడా మొదలు కూలగొట్టి నీ చిత్తశుద్ధి చేసుకొని పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపెట్టు తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మరొకసారి చెప్తూ, ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే. హైదరాబాద్లో అటు అంబర్పేటకు పోతాం. ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్గిరికి ఆహ్వానించారు, అక్కడ కూడా పోతాం.
అదేవిధంగా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ రాజు గారు, వివేక్ గారు ఇద్దరు కూడా ఆహ్వానించారు. అక్కడ కూడా పోతాము. ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాము అక్కడ అన్నిటికి కూడా పోతాం. చివరిగా నేను చెప్పేది, మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తా ఉన్నాం, ఈ మాటలు చూస్తా ఉన్నాం. మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం. ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళా ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా? అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయిందా? అందులో ఏమున్నది? అసలు ఏందో ఎవరికి తెలియదు. అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు, మొదలు వాళ్ళకు తాళాలి, ఇళ్ళకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు, అటెంకా తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప మా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగవతాన్ని కూడా గమనిస్తున్నాం. అందులోని అవినీతి ఆలోచనలు కూడా అన్ని కూడా చూస్తున్నాము. సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఇవాళ వర్షంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి రేషన్ డీలర్ కు 5,000 రూపాయల గౌరవ వేతనం, క్వింటాల్ కు 300 రూపాయల కమిషన్ అందించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రేషన్ డీలర్ రాష్ట్ర మంత్రులపై అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా నుంచి రేషన్ డీలర్ల సమావేశానికి మంత్రులను ఆహ్వానించినా రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి బోసుజీ, రాష్ట్ర అధ్యక్షులు నాయకుటి రాజా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 10,000 మంది రేషన్ డీలర్లు హాజరయ్యారు. మారుమూల గ్రామాల నుంచి 17,200 మంది డీలర్లు మా పటంచెరు నియోజకవర్గం మా జిఎంఆర్ కన్వర్షన్ కు మీరందరూ అడుగు పెట్టినందుకు మా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లోకి ఎవరు రావద్దనుకుంటే పాపం అది. ఇంట్లోకి 10 మంది వస్తే అడుగు పడితే అదృష్టవంతం. ఆ నమ్మకాన్ని ఎప్పుడు ముందుకు తీసుకొని పోవాలి మనం. రేషన్ డీలర్ల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయకుడు రాజు మామ గారికి, అలాగే ఆల్ इंडिया रेशन डीलर दिल्ली से आए सो लीडर साहब को धन्यवाद दे रहा हूँ भाई। అలాగే ఆల్ ఇండియా రేషన్ డీలర్ కార్యవర్గ సభ్యులందరికీ, 33 జిల్లాల అధ్యక్షులకు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, 17,200 మంది రేషన్ డీలర్లకు, పత్రికా సోదరులకు, ఈ సభలో ఆశీలైన వేదికపై ఆశీలైన సోదరిమణులు సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే 17 ఇంట్లో 5 మంది భార్య భర్తలు, 2 పిల్లలు, తల్లిదండ్రులు 5-6 మంది అవుతారు. అక్కడ 17 6 మంది లెక్క 2 లక్షల చిల్లర అవుతారు.
కుటుంబాలకే సంబంధం లేకుండా, మీ కుటుంబ సభ్యులకే సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది జనాలతో మీకు సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు, ఆశావాది వ్యక్తులు కాదు. ప్రతి ఒక్కరితోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు. మీ దగ్గర చూపించు, మీ రేషన్ దుద్దులకు వచ్చిన వ్యక్తి హాఫ్ అన్ అవర్ అన్న మీ దగ్గర టైం స్పెండ్ చేస్తాడు, మంచిగా చూడ చెప్పుకుంటాడు, ఇంట్లో బాధలు చెప్పుకుంటారు. మీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులుగా పనిచేసే వ్యక్తులు మీరు. పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ అనేది గొప్పది, ప్రతి మనిషికి అందేయడం. మీరు గిట బడిలో పంతులు, బడిలో టీచర్ ఎట్లనో, గుడిలో భగవంతుడు ఎట్లనో, మీరు రేషన్ డీలర్ గిట మీ అదృష్టంగా భావించాలని మనం చేస్తాము. ఎందుకంటే ఇంతకుముందు పాట పాడిన అన్నయ్య గంపెడు సరుకులు ఇచ్చి చిల్లర పైసలు తీసుకుంటున్నాడు, వాస్తవమైన విషయమే. కాబట్టి మేము 85-90 మాట చెప్తా ఉన్నాం. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి, హౌసింగ్ మినిస్టర్గా ఉండే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మన ఎదురువల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో. అప్పుడు ఆయన గ్యాస్ వస్తున్నారు డీలర్లుగా ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వాలు మిర్చి బండ్లకు వారికి చిన్న చిన్న చేసుకునే వారికి గ్యాస్ ఫ్రీ అని అప్పుడున్న ప్రభుత్వాలు ఫ్రీ గిట్ ఇవ్వడం జరిగింది. అది గిట్ట సరఫరా చేసేది మీరు సీనియర్ లీడర్ చాలా మంది. ఆయన ఎందుకు చెప్తున్నారంటే మానవ సేవే మాధవ సేవ. దేవుడి గుడిలో కూర్చొని గంట సేపు, చర్చిలో మసీదులో కూర్చొని గంట సేపు ప్రార్థన చేయడం కాదు. తోటి మానవుడికి సేవ చేసినప్పుడే భగవంతుడికి సేవ చేసినట్టు, భగవంతుని ఆశీస్సులు పొందినట్టు నేను అనుకుంటాను. అప్పుడున్న జనార్దన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తున్నారంటే, ఆయన కార్మిక నాయకుడు, కార్మిక మంత్రిగా పనిచేసిండు, సివిల్ సప్లై మంత్రిగా పనిచేసిండు, హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిండు, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలకు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిండు. కార్మిక సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ లాంటి కాంగ్రెస్ ఫ్యాక్టరీస్ ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించిన మహానాయకుడు ఆయన. మేము గిట ఇండస్ట్రీ మా ప్రాంతం అంతా పరిశ్రమతో కూడుకున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం ఆల్ ఇండియా జనం ఉంటారు, ఇక్కడ మినీ ఇండియా 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉంటారు. రకరకాల సమస్యలు. ఇండస్ట్రీ ఉంటాము, మేము పుట్టినాం. ఇండస్ట్రీస్ లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా నేను 15-20 మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నా. కార్మిక సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే జటిలమైన సమస్యలు ఉంటాయి. మేనేజ్మెంట్ వారు కోట్ల రూపాయల సంవత్సరానికి సంపాదించి కార్మికులకు పుట్టగొట్టే రకాలు ఉంటాయి. కొన్ని ఒప్పించి మెప్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు న్యాయం చేసే దాఖలాలు ఉన్నాయి. నేను అనుకున్నా, ఈ నాయకుడు రాజు అనుకున్నా, లేదా మతలబ్తో వచ్చి నన్ను గౌరవ పరీక్ష చేసిన అనుకోండి. ఇట్లా ఆలోచన చేసి మొత్తాన్ని నా మీద మెడకు అడ్డు పెట్టి కూర్చున్నాడు. మాకు ప్రజాసేవలో తోటి మానవుడికి సేవ చేసే అదృష్టంగా అదనంగా దొరికిందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీ 33 జిల్లాల అధ్యక్షులను, ముఖ్యమంత్రి గారిని, సివిల్ సప్లై మంత్రి గారిని టైం తీసుకొని వాళ్ళు ఇక్కడ సెక్రటరీలో కానీ ఇంటికాడ కానీ ఇక్కడ టైం ఇచ్చినా మీ సమస్యలన్నీ
మీరు 17,200 మంది డీలర్లు కాదు, 4 కోట్ల మంది పైచీలకు మీకున్న సత్సంబంధాలు. రాష్ట్ర ప్రజలతోటి ఎక్కడికక్కడ మీ సత్సంబంధాలు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వ పరంగా వచ్చే సరుకులను మీరు వారధులుగా పనిచేసి జవాబుదారీగా ఉండే మీరు ముందుకు సాగే బాధ్యత మీ పైన ఉన్నది. మీ గిట ఇంతమంది డీలర్లు ఉన్నారు, ఇంతమంది డీలర్స్ వచ్చి ఇక్కడ ఒక్కరి గిట ఒక 10,000 రూపాయల పాయింట్ షెడ్ ఒక 15,000 రూపాయల పట్టు చీర కట్టుల తల్లుడు ఏడేసిన ఒక్కడు ఆనే ఉన్నది. కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్, అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ మనసులలో ఏముందో నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ గౌరవ వేతనం కానీ ఈ ఎమ్మెల్యేస్ పాయింట్ బిల్స్ కానీ అలాగే కమిషన్ సిస్టమ్ కానీ పెంచడం కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని సివిల్ సప్లై మంత్రిని తీసుకెళ్ళి మొన్నని మేము ముఖ్యమంత్రికి రాత్రి కలవడానికి ప్లాన్ చేసుకుని రాత్రి మాకు కూల్ అయ్యి ఇప్పటికీ పొద్దుగలిగిన టైం తీసుకుందాం అనుకున్నాం. సర్ది కూల్ అయ్యి అలా మొత్తం కలుస్తలేడు, రాత్రి కూడా కలవలేడు. కాబట్టి ఆ విధంగా సివిల్ సప్లై కమిషనర్ చవాన్ గారి కలవడం జరిగింది. ఆయన కూడా రాజకీయ పోయి కలిసి వచ్చి చెప్పిన విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ జిల్లా ఇన్ఛార్జి తిరుపతి అన్నారు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుంచి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరికి సంవత్సరానికి 3,000 కోట్లు అవసరమవుతాయి. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు బకాయిలు పేరుకొని ఉన్నాయని అన్నారు. 2019 నుంచి మొత్తం 8,214.57 కోట్ల రూపాయలు ఫీజుల బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులతో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ సంబంధించినటువంటి ధర్నా నిర్వహించబోతున్నాం. ఎందుకనంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,516 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఏ విద్యార్థి కూడా విడుదల చేయలేదు. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసేది ఏంటంటే ఏ కళాశాలకు వాళ్ళు చదువుకున్న తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వేరే కళాశాలకు వెళ్దామని అంటే 20,000, 30,000, 40,000, 50,000 ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కానీ ఈ సంవత్సరం దాదాపుగా మాకు ఒక 20,000 మంది విద్యార్థులు ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బాధపడుతున్నారు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా మంచిర్యాలలో ఉన్నటువంటి దండపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల జస్ట్ హామీ ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేయలేదు. తక్షణమే ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము భవనాన్ని నిర్మించాలని చెప్పేసి యుఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలో ఉన్నటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి అంటున్నారు. కానీ అది కుదరని పరిస్థితి. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ రాష్ట్రంలో కానీ అనేకమైన రాష్ట్రంలో మనం దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.
సఫాయి మిత్ర సురక్షిత్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య ఆరోగ్య అధికారి CMHO డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి పారిశుద్ధ కార్మికుడికి హెల్త్ కార్డు ఉండే విధంగా ఏర్పాటు చేసి హెల్త్ కార్డులను పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని, తానాజీ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు పీపీ కిట్లు, వైద్య పరీక్షలు వైద్యుల బృందంతో నిర్వహించడం జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మంది పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. కూర్చో భయ్యా అందరు కూర్చోవాలి. అందరు చేయడం జరుగుతుంది. కమిషనర్ వాళ్ళు తీసుకోరు మనం మీరు కిందికమ్మా ఫేమ్ వచ్చింది మామ. సురక్షిత్ శిబిర్లో భాగంగా మనకి DWMC ఇండోర్ స్టేడియం నందు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ప్రతిమ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క శిబిరానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ DWMC మేయర్, గౌరవ కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు, అదేవిధంగా జనరల్ పరీక్షలు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నచో ప్రతిమ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా టైఅప్ అయిపోయి వారికి అక్కడ చికిత్స అందించడానికి కూడా DWMC వాళ్ళు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నందు వ్యక్తిగతంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి ఒక హెల్త్ కార్డు ఉండే విధంగా కూడా ఒక హెల్త్ కార్డుని ప్రవేశపెట్టి అది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క సంరక్షణకై ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఒక PPE కిట్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి PPE కిట్, అందులో వారికి కావాల్సిన యాప్రాన్, మాస్క్, గ్లౌజ్, నూనె, టవల్, తర్వాత సోప్స్ అనేవి కూడా అందజేయడం జరుగుతుంది. భూమి కోసం భక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్
ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. తదుపరి కులం అలంకరణ చేయవలసిందిగా కలెక్టర్ సంఘాన్ని కోరుకుంటున్నాం. మరియు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు గారికి, తంగళ్ళపల్లి వెంకటేశ్వర రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు గారికి, పాయాల రాములు రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి, అందరికీ ఈ సందర్భంగా సుస్వాగతం. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి తంగళ్ళపల్లి బాపు ఎల్లమ్మ గారికి జనాన్ని ఉన్నాయి. సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది మ్యాక్సిమం. సో మనకి చాకిలి ఎల్లమ్మ జీవన చరిత్ర నుంచి మనకి ఏం నేర్చుకోవాలి అంటే, పరిస్థితి ఎంత విపరీతంగా ఉంటుంది, తర్వాత కూడా మనం ఎఫర్ట్ పెడితే కొంచెం రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆ టైంకి ఉన్న బీయింగ్ లేడీ అండ్ అది కూడా ఆ టైంకి సోషల్ స్టేటస్లో చాలా కిందకి ఉన్న లేడీ నుంచి ఒక పోరాటం చేసేసి రైతుల హక్కు గురించి, మిగతా అధికారుల గురించి ఫైట్ చేసిన తర్వాత సేమ్గా తెలంగాణ మూమెంట్లో రెప్లికేట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన సందేశాలు, ఆ ఇచ్చిన పోరాటం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నాము. దానికి మన లైఫ్లో, మన ఆఫీషియల్ యాక్టివిటీలో, కుల సంఘాల వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీలో దానికి ఇంప్లిమెంట్ చేస్తే మన వచ్చిన తెలంగాణకి ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. ఒక సస్టైనబుల్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. సో ఐ హోప్ చాకిలి ఎల్లమ్మ గారికి జీవన చరిత్ర నుంచి మనం అందరూ దానికి ఫాలో చేసేసి మన లైఫ్లో మన రాష్ట్రం కోసం మనతోటి ఎంత వరకు పాసిబుల్ అయితే ఖచ్చితంగా మంచి కంట్రిబ్యూషన్ చేస్తాము. దానికి ఎల్లమ్మ గారికి బెస్ట్ మనతోటి ఒక శ్రద్ధాంజలిగా ఉంటుంది. థ్యాంక్ యూ. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్, లావణ్య. వరంగల్ 34వ డివిజన్ శివనగర ప్రాంతంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి వారసత్వాలకు శాల్వా కప్పి సన్మానం చేసి పండ్లను పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ మరియు లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు అక్షిత్, మున్సిపల్ సిబ్బంది, డివిజన్లోని ప్రజలు పాల్గొన్నారు. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. కొండా దంపత నాయకత్వం, కొండా దంపత నాయకత్వం. జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు, జోహార్ చాకలి ఐలమ్మకు. కొండా దంపత నాయకత్వం, కొండా దంపత నాయకత్వం. జోహార్ చాకలి ఐలమ్మకు. ఓకే. నెక్స్ట్ మీరు
ఇచ్చేయి వదిలేయి. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇయ్యాలమ్మా. ఈరోజు సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మా 34 డివిజన్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ గారి కొండా దంపతుల ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదే సందర్భంగా డివిజన్లో గల సాకలి ఐలమ్మ వారసురాలైన సాకలి కులానికి చెందిన మహిళలకు సన్మానం చేయడం జరిగింది. ఆ రోజు సాయుధ పోరాట యోధురాలు సాకలి ఐలమ్మ ఆడవారు అబల కాదు సబల అని ఆ రోజు నిరూపించి ఆనాటి దేశ్ముఖ్ ఎదిరించి ఒక ఆడ మహిళ అయి ఉండి ఆ రోజు వీరనారిగా పోరాడి చేసిన ఐలమ్మ ప్రతీకతోటి ఇవాళ ఎంతో మంది మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో కొట్లాడిన సాకలి ఐలమ్మ గారికి జయంతి సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది. మా ఈ డివిజన్ కార్యక్రమంలో అధ్యక్షురాలు లావణ్య మరియు శెట్టి అన్నగారు, సంధ్య, మిగతా నాయకురాలు అందరూ పాల్గొనడం జరిగింది. జై కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ చాకలి ఐలమ్మ గారికి, జోహార్ చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కొండా దంపతుల ఆదేశానుసారం మహిళలందరూ ఒక చోట చేరి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ. ఇక ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భూస్వాములను, జమీందారులను, పెత్తందారులను ఎదురొడ్డి సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ, ధైర్యశాలి, వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. గురువారం మెదక్ బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమాధికారి నాగరాజు గౌడ్, జిల్లా రజక సంఘాల నాయకులతో కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, బీసీ, ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె పోరాటాలు, చరిత్ర ప్రతి గడపకు చేరాలన్నారు. మనమంతా ఆమె బాటలో నడవడమే ఆమెకు సరైన నివాళి అన్నారు. నాటి కాలంలోనే తన హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామికవాది, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మని కొనియాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రజక సంఘం నాయకులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అయితే చాకలి ఐలమ్మను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నాటి వారి స్ఫూర్తి తెలంగాణ సాధనలోనూ అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి నాగరాజు గౌడ్, రజక సంఘం సభ్యులు, సంబంధిత ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చాకలి ఐలమ్మ జయంతి మనం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ కోసం ఎవరైతే మహనీయులు ఉన్నారో
సో తెలంగాణలో పుట్టి ఇక్కడ ఉన్న ప్రజల కోసం, సో వాళ్ళ విముక్తి కోసం, వాళ్ళ గురించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు కూడా మనము అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చాకలి ఐలమ్మ గారు ఏదైతే స్ఫూర్తి మనకి ఇచ్చినారో, సో ఏదైతే దోపిడీ వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా రాజకారి వ్యవస్థ కానివ్వండి, అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసి మనందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చి మరి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కూడా అంత స్ఫూర్తిగా నిలవడం, మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండడంతోనే మనము తర్వాత స్వాతంత్రాన్ని కూడా ఏర్పడడం జరిగింది. సో అంటే కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూమి లేని వాళ్ళందరూ కూడా భూమి పట్టాలు పంచడం, అవన్నీ కూడా నాంది పలికిన వెంట కూడా మనకందరికీ ఇన్స్పిరేషన్ చాకలి ఐలమ్మ గారు. మరి వాళ్ళని ఈరోజు స్మరించుకుంటూ మరి వారు ఏదైతే ఆశించినారో, సో చాలా అందరికీ కూడా భూ పంపిణీ అనేది కూడా అందరికి జరగాలనేసి ఏదైతే ఆశించినారో, సో మంచి సమాజం నిర్మించాలి. అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు అందించే విధంగా ఉండాలనేసి ఆమె ఏదైతే కళలు కన్నారో, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ మరి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో అది మన జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కృషి చేస్తుందని జిల్లా యంత్రాంగం తరఫున తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా కాలనీలో రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని మందలించే క్రమంలో చెలరేగిన వివాదంలో కాలనీ వాసులపై బయట నుండి వచ్చిన వ్యక్తులు విచక్షణ రహితంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు రౌడీ షీటర్ అని, ఈ ఘటనలో ముగ్గురుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో ఘటన చోటు చేసుకుంది. నాగిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడని కాలనీలోని ఉండే మరో వ్యక్తి గొడవకు దిగాడు. అయితే ఇద్దరి మధ్య వివాదాన్ని ఆపేందుకు వచ్చిన కాలనీ వాసులపై గొడవకు దిగిన వ్యక్తి బోయిన్పల్లి నుంచి కొందరు వ్యక్తులను పిలిపించి విచక్షణ రహితంగా దాడులు చేశారు. దీంతో మోహన్ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సడన్లీ. మేమేదో అక్కడ యూరిన్ పోస్తే ఆయన కామెంట్ చేస్తే కిందికి పిలిచేస్తే మా అందరినీ పంపించారు. నేను అజయ్ ఇద్దరు కలిసి సారీ బ్రదర్ అని చెప్పేసి గుడి దాకా తీసుకెళ్ళాము. అంత లోపలనే వాళ్ళు ఇద్దరు ముగ్గురికి కాల్ చేశారు. అండ్ రావడమే ఒక స్టిక్ బండికి తీసుకొని వచ్చాడు విత్ బియర్ బాటిల్. సో బియర్ బాటిల్ కింద పగలు కొట్టేసి ఇమీడియట్లీ అటాక్ చేశారు. సో అజయ్ గారిది మొత్తం ఇది ఇక్కడ త్రీ బ్రేక్స్ అయినాయి. తర్వాత ఆయనని కొంచెం కాపాడదామని పోయే వారికి ఆయన వచ్చేసి నా పైన అటాక్ చేశారు. సో నాకు కూడా బాగా దెబ్బలు తాకినాయి. నాకు కూడా బ్రేక్ అయిపోయింది. రిప్స్ మీద బాగా కొట్టారు. సెంట్రింగ్ నాట్లతో కొట్టారు బాగా. నెత్తికి తాకింది బాగా. ఇక్కడ తాకింది. నా కాన్షియస్ పోయినాక కూడా కొడుతూనే ఉన్నారు. సో ఆయనకి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. వాళ్ళు బోయినపల్లి నుంచి వచ్చారు సార్. ఆయన పేరు యాదవ్, సంథింగ్ యాదవ్ ఉంది. వాళ్ళు తాగారు. వచ్చేటప్పుడు తాగే వచ్చారు. యాజ్ వెల్ ఆ బాటిల్ కూడా కింద బాగలు కొట్టారు. సో కానీ తను యూరిన్ పోసారు. యూరిన్ పోసినందుకు పైకి వెళ్ళి కామెంట్ చేశారు. అప్పుడు వీళ్ళ ముగ్గురుట్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేశారు. కామెంట్ చేసి వాళ్ళ పేరు నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. కానీ ఆ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయనని తీసుకెళ్ళాను. కాంప్రమైజ్ సారీ బాస్ అని చెప్పేసి కూడా చెప్పాను. సో అంత లోపలనే కాల్ చేశాడు. అబ్బాయి బైక్ మీద కట్టే పట్టుకొని వచ్చాడు విత్ బియర్ బాటిల్. ఈ స్టార్టింగ్ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు గ్రేటర్ హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించనున్న భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈశాన్య భారతం యొక్క హస్తకళలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు ఆయా రాష్ట్రాలలో సందర్శన ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. యువతను ఆకర్షించే విధంగా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుతో పాటు రచయితల ఉత్సవం, జియోగ్రఫీ, జిఐ లైఫ్ డిమానిస్ట్రేషన్ లైబ్రరీని కూడా ఇక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించవచ్చని రజని తెలిపారు. ఇక భారతీయలో మహోత్సవ్కు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి నిలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె వివరించారు. 28న ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అదేవిధంగా మన రాష్ట్ర గవర్నర్, మంత్రులు హాజరవుతారని రాష్ట్రపతి నిలయం మేనేజర్ రజని తెలియజేశారు. రాష్ట్రపతి నిలయం ప్రవేశం కోసం 8 రోజుల పాటు కళాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచితంగా సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్రపతి భవన్, ఓఎస్టీ స్వాతి షాహి, ఎన్ఈహెచ్ హెచ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సింగ్, ఎన్ఈజెడ్ సిసి డైరెక్టర్ ప్రసన్న గోయ్ పాల్గొన్నారు. అంటే ఫ్రీ అయినంత మాత్రాన ఈ రోజు మేము రాలేకపోయాము అని చెప్పి అదే టికెటింగ్ చూపించి నెక్స్ట్ డే రావడానికి కుదరదు. ఆ రోజు మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవచ్చు. ఎస్ అండి, ఎస్. ఆల్రెడీ మొన్న జూలై 25th ప్రెసిడెంట్ మేడంది 2nd వర్క్ యానివర్సరీ రోజున రాష్ట్రపతి నిలయం, యాత్రీ నివాస్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కూడా షటిల్ బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్. అవి రెగ్యులర్గా కూడా యాత్రీ నివాస్ నుంచి ఇక్కడ వరకు మా షటిల్ సర్వీసెస్ బస్సెస్ ఉన్నాయి. అలా కాకుండా కూడా అనదర్ 4 ఏరియాస్లో కూడా బస్ సర్వీస్ మా మినిస్ట్రీ నుంచి కూడా రన్ చేయడం జరుగుతూ ఉంది. అది మనకి ఒకటి చార్మినార్ ఏరియా నుంచి ఉంది. అలాగే హుస్సేన్ సాగర్ నుంచి కూడా ఒక బస్ సర్వీస్ స్టార్ట్ చేశాము. అది 29 నుంచి ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ నుంచి కూడా ఒక బస్ అనేది ప్లై అవుతూ ఉంటుంది డైలీ బేసిస్ మీద. సో మనవి ఆల్రెడీ 2 బస్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ని కూడా కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా రన్ చేసినట్లయితే పబ్లిక్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాము. అది కూడా మొబిలైజ్ అయినట్లయితే నంబర్ ఆఫ్ బస్సెస్ రాష్ట్రపతి నిలయంకి ఫ్లై అవుతాయి.
also. So I wanted to introduce our officers here. We are having our OSD, Srimati Swati Shahiji, who is the Nodal Officer for Bharatiya Kala Mahotsav from Rashtrapati Bhavan, and our Internal Financial Advisor, Sunish Ji, is also here, and who is the Anchoring Department from Ministry of Donor, that is Development of Northeastern Region. Retired Brigadier R.K. Singh sir is here, and our Rashtrapati Bhavan PRO Kumar Samresh Ji is also here. So just we wanted to have a press brief about the Bharatiya Kala Mahotsav program, which is going to be inaugurated by Honorable President of India on September 28th. So I request our team just to have a PPT. 8 days. It will be given, the details will be given to media, and people will be able to see what happened that day and what is scheduled for the next day. So accordingly, if they have a specific choice, they have different varieties of events and cultural performances, including dance, folk, choir, and orchestras here. So they will have you will have the curated event for every day, and accordingly, people can decide and visitor can decide and come and see. నా పేరు రజనీ ప్రియ, ఎస్టేట్ మేనేజర్ రాష్ట్రపతి నిలయం. రాష్ట్రపతి నిలయంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు భారతీయ కళా మహోత్సవ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కళా మహోత్సవ్ని సెప్టెంబర్ 28వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో విఐపీస్ అందరూ కూడా మినిస్ట్రీస్ నుంచి, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆనరబుల్ గవర్నర్స్, and we have invited honorable chief minister, state cabinet ministers of northeastern states, alage telangana rashtraaniki sambandhinchina kuda cabinet ministers and MPs of Rajya Sabha and Lok Sabha and other dignitaries ni kuda invite cheyadam jarigi undi. September 28వ తేదీన ఈవెంట్ కి సంబంధించి ఇనాగ్రేషన్ ఓన్లీ విత్ ద విఐపీస్ జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి కూడా పబ్లిక్ కి అందుబాటులో ఉంటుంది. 8 రాష్ట్రాలకి సంబంధించిన, ఈశాన్య భారతానికి సంబంధించిన వారి యొక్క కల్చరల్ పర్ఫార్మెన్సెస్, అలాగే వారి యొక్క ఆర్టిసన్స్ ద్వారా చేతి ఉత్పత్తులు, అలాగే చేనేత ప్రదర్శన, ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ని ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే స్పెసిఫిక్గా యూత్ కోసం కూడా ఒక స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్ జోన్, అలాగే లిటరేచర్కి సంబంధించి కూడా ఒక బుక్ జోన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే జియోగ్రఫిక్ ఇండికేషన్ ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఉందో, జిఐ లైవ్ డెమాన్స్ట్రేషన్స్కి కూడా ఒక సెపరేట్ స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే టూరిజంని ప్రమోట్ చేసే విధంగా కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఏమేమి టూరిజం ప్లేసెస్ ఉన్నాయో చెప్పే విధంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ద్వారా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఇది కంప్లీట్లీ ప్రవేశం ఇక్కడ ఉచితంగా ఉంటుంది. సో హైదరాబాద్కి సంబంధించిన ప్రజలు, అలాగే చుట్టుపక్కల వారు కూడా ఈ 8 రోజుల ప్రదర్శనలో వచ్చి ఇవన్నీ కూడా చూస్తారు, ఆనందిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాం. జోన్ అనేది సెపరేట్గా ఉంది. అలాగే బుక్ ఎగ్జిబిషన్ కూడా సెపరేట్గా ఉంటుంది. అలాగే జిఐ ట్యాక్స్ ఉన్న ఉత్పత్తుల్ని లైవ్ డెమాన్స్ట్రేట్ చూపించే విధంగా కూడా అది సెపరేట్ స్టాల్ ఉంది. ఫుడ్ కోర్ట్ అనేది స్పెసిఫిక్ స్టాల్స్ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఆలే గారి చెరువుతో చెరువు నిండి మత్తడి దూకుతుండటంతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీల్రా ఐలయ్య చెరువు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గంధమల్లకు నీటిని విడుదల చేయమని ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ కోరిన 10 గంటల్లో నీటిని విడుదల చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గంధమల్ల చెరువు నుంచి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు, కాలువలు నిండి జలకలను సంతరించుకుంటున్నాయి. అంతకుముందు జగదేవ్పూర్ మండల గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి తెలంగాణ ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు, రైతులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలా పడితే లోతు బాగుందంటే హలో రానడా అనకు ఇల్లనా వాళ్ళకే భయం అవుతుంది మనం ఇల్లనా వాళ్ళకే భయం అవుతుంది మనం ఇంకొక రోజు వాన ఉంటే మరి మీ సేపు చూడండి అని ఒక 5 days తర్వాత ఇంకా మన అంత ఇరవై రోజులు అంత చేతులు మరి రెండు ట్యాక్సీ సురేష్ వాళ్ళకి ఐడియా ఉండదు సార్ వాళ్ళకి ఐడియా ఉండదు ప్రభాకర్ రెడ్డి
జరిపే వాళ్ళ ఫోన్ పడుతున్నాయి. ఆలేరు నియోజకవర్గానికి జీవనదైనటువంటి గంధమల్ల గత 3 రోజుల కింద రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జి మంత్రి గారు ఆయన సహకారం, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవతోటి ఏదైతే మల్లన్న సాగర్ అక్కడ నీళ్ళున్నటువంటి మల్లన్న సాగర్ నుంచి గత 20 ఏళ్ళుగా ఇక్కడ గంధమల్ల నీళ్ళు లేకపోవడంతో ఈ ప్రాంతం అంతా ఎడారిగా ఉంది. కాబట్టి ఈ మల్లన్న సాగర్ నుంచి మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏదైతే మొన్న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకరణ నాడు మా మంత్రులను ఖచ్చితంగా మీరు హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచే ఈఎన్సీ గారికి ఇక్కడ మల్లన్న సాగర్ ఈఎన్సీకి, కొండపోచమ్మ ఈఎన్సీకి, నవాబ్పేటకు సంబంధించిన అధికారులకు తక్షణమే స్పందించి మా మంత్రివర్యులు ముగ్గురు కూడా ఆలేరు ఎడారిగా ఉంది, ఇప్పుడు కూడా తాగునీరు సాగునీరుకి ఇబ్బంది ఉందని చెప్పి ఒక్క మాటతోటి మా ఆలేరు ప్రజల దాహత తీసిన మా రాష్ట్ర మంత్రులకు, మా ముఖ్యమంత్రికి చేతులు జోడించి నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఈ గంధమల్ల నిండడం వల్ల ఇక్కడ గుండాల, ఆత్మకూరు, రాజాపేట 4-5 మండలాలు సస్యశ్యామలమై మోత్కూరు రాకపోతాయి. కాబట్టి నిజంగా మా కళ సార్థకైంది. నేను ఎలక్షన్ల ముందు మా ఆలేరు ప్రజలకు ఇచ్చిన ఇక్కడ గంధమల్ల ప్రాజెక్టు నింపి మీ కాళ్ళను ఆ నీళ్ళతో కడతా అని చెప్పిన ఇవాళ అది నిజమైంది. మా కళ్ళల్లో నిజంగా కూడా ఆనందం కనిపిస్తుంది. మా రైతన్నలు ఇవాళ పండుగ వాతావరణం ఇప్పటికే ఆలేరు వాగు దాకా దాటెళ్ళినాయి. రేపు ఇక్కడ ఉన్నటువంటి 10 నుంచి 20 చెర్లు నిండుతున్నాయి. అక్కడ కొండపోచమ్మ ద్వారా ఒక 20 చెర్లు నింపగలుగుతున్నాం. అదే విధంగా అక్కడ నవాబ్పేట నుంచి కూడా గుండాల మండలానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మా కడియం శ్రీగారు గారి సహకారంతో ఇలా దేవాదులకు కూడా నీళ్లు వస్తున్నాయి. కాబట్టి ఆలేరు సంబంధించి ప్రతి చెరువును నింపుకొని ఆలేరు ప్రజల కాళ్ళు కడగడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా. కాబట్టి ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం మా ముఖ్యమంత్రి సహకారంతో, మా మంత్రుల సహకారంతో ఇలా ఇక్కడ నింపుతున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక 2-3 నెలల్లో ఇక్కడ గంధమల్ల 1.4 టీఎంసీగా దీన్ని చేసుకోబోతున్నాం. దీనికి నిధులు మంజూరు చేసి టెండర్లు ప్రక్రియ పూర్తయి పనులు చేయబోతున్నాం. ఈ గంధమల్ల ప్రాజెక్టు 1.4 టీఎంసీ ద్వారా ఈ 8 మండలాలు సస్యశ్యామలమై ఈ ప్రాంత రైతన్నలు పండుగ చేసుకుంటారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొకసారి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్సుమాంజలి తెలుస్తున్న మా రైతుల పక్షాన. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిపాలనలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇక్కడికి విశ్లేషించి గుట్టకొచ్చినప్పుడల్లా హెలికాప్టర్లు వచ్చి ఈ గ్రామంలో 4.8 అని 9.8 అని ఎన్నోసార్లు ప్రగల్భాలకి కనీసం గంధమల్లో తట్టడి మట్టి తీయలేదు. అదే కాకుండా గంధమల్లకి ఎవరన్నా పిల్లలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడి నుంచి పిల్లలు ఇక్కడ చేసుకోవాలన్నా, ఇక్కడ ఎకరం అమ్ముకోవాలన్నా అమ్మలేని పరిస్థితి. మా ఊరుంటుందా పోతుందా, గంధమల్ల ఉన్నట్టా లేనట్టా అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను ఒకటే మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులను, మా ఇన్ఛార్జి మంత్రులను కోరిన ఈ గ్రామం ఎన్నో మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి గ్రామానికి ఇబ్బంది కాకుండా అంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ అవసరం లేదు. 1.4 టీఎంసీ ఉంటే ఈ 8 మండలాలు మోత్కూరు వరకు కూడా సస్యశ్యామలం అయితే అంటే మా గ్రామం మీద ఉన్నటువంటి, మా ఆలయ రిజర్వ్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి 1.4 టీఎంసీగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క ఇల్లు కూడా పోదు. మీ ఇల్లు పోకుండా కాపాడే బాధ్యత మీ బిడ్డగా నాది. కాబట్టి గంధమల్ల ప్రజలు ఇలా నిర్భయంగా నిద్రపోవచ్చు, నిర్భయంగా మీ గ్రామానికి పిల్లలను చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు.
గంధమల్ల గ్రామం ఒక్క ఇల్లు కూడా పోకుండా చూసే బాధ్యత మీ బిడ్డగా నా మీద ఉంది. కాబట్టి మీరు అధైర్యపడొద్దని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నా. ఒక 500 ఎప్పుడైతే నిండుతో ఆ 500 ఎకరాలు ఇంకా మనం 1.4 TMs అయితే ఇంకొక 1000 ఎకరాలు మాత్రమే ఇలా ముంపు గురైతే తప్ప ఎవరికి ఇబ్బంది కాదు. ఆ ముంపు గురైన కూడా ప్రభుత్వం నుంచి తప్పకుండా పారితోషికం కానీ అదేవిధంగా వాళ్ళకి ల్యాండ్ ఆక్యుపేషన్ లో వాళ్ళకి డబ్బులు అధికంగా ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా చిట్ ఫండ్ యజమాని రితీష్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిట్టీల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భద్రాద్రి జిల్లా అశ్వాపురంకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్తగూడెంలోని బ్రాంచ్ లో చిట్ వేసిన తనకు ఆర్థిక బాధ ఎక్కువ కావడంతో తన ఇబ్బందిని చెప్పుకొని డబ్బులు ఇవ్వమని మొరపెట్టుకున్నా కనికరించకపోగా కులం పేరుతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని ముఖ్య హతీరం అంటున్నాడు. 10 లక్షల చిట్ పాడిన తనకు విడతల వారీగా 2.5 లక్షలు ఇచ్చారని, కాగా తనకు రావలసిన 4,88,000 ఇవ్వకుండా కులం పేరుతో దూషించడమే కాక దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురి చేశాడని, ప్రజలెవరూ కూడా భద్రాచలంకు చెందిన రితీష్ రెడ్డి ట్రాప్ లో పడొద్దని, ఆయనకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో చేరొద్దన్న ఆయన జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నా పేరు భూక్య హాతీరామ్. నేను మేమున్నాం చిట్ ఫండ్ కొత్తగూడెం బ్రాంచ్లో 10 లక్షల చిట్టి కట్టినాము. గత సంవత్సరం 2022 ఆగస్టు 23వ తేదీన 10 లక్షల చిట్టిని 2,62,000 పాడాను. నాకు రావాల్సిన 7,38,000కి 3 ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు కూడా ఇచ్చాను. కానీ వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తూ నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళ కార్యాలయం కొత్తగూడెంలోని వాళ్ళ కార్యాలయం ఎప్పుడు వెళ్ళినా మూసివేసి ఉంటుంది. చైర్మన్ రితీష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం వెళ్ళి రితీష్ రెడ్డి గారిని అడగ్గా మా మీద దౌర్జన్యానికి పాల్పడుతూ గొడవ దిగి మమ్మల్ని కులం పేరుతో ద్వేషిస్తూ తిడుతూ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నాడు, మానసికంగా వేధిస్తున్నాడు. నాకు రావాల్సిన 7,38,000కు విడతల వారీగా 2,50,000 ఇచ్చారు. మిగతా డబ్బుల గురించి మళ్ళీ రితీష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగ్గా నన్ను బెదిరించి కులం పేరుతో ద్వేషిస్తూ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకొని నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటే పెట్టుకో, కోర్టులో పెట్టుకో, నాకు లాయర్లు ఉన్నారు, నువ్వు ఎక్కడ ఎవరికి చెప్పుకున్నా ఏం చేయలేవని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. దయచేసి అధికారులు నాకు రావాల్సిన మిగతా డబ్బుల్ని ఇప్పించగలరని మనవి చేసుకుంటూ ఇక నుంచి ఇలాంటి చిట్ ఫండ్, ప్రైవేట్ చిట్ ఫండ్ మేమున్నాము అనే చిట్ ఫండ్లో ఎవరు చిట్టీలు వేయవద్దని కోరుతున్నాను. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.